హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఆమని గారి ముద్దుల మేనకోడలు అనమాట. ఎంట్రీ లెవెల్ వరకు ఆవిడ అలా వచ్చారు, కానీ ఇప్పుడైతే ఆవిడ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ అబ్సెషన్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అయితే చేశారనమాట వదలా మూవీలో. సో నాతో పాటు హృతికా శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. అబ్సెషన్ మూవీ చూసారా? చూసానండి. నచ్చిందా? ఆ క్యారెక్టరైజేషన్ నచ్చిందా? అసలు ఇట్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ చూసి. ఓకే, కానీ ఈ మూవీ యాక్చువల్లీ దాని ముందే ప్లాన్ చేసాము. అబ్సెషన్ మూవీ చూసి బట్ అంటే కొంచెం ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే నాకు అబ్సెషన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లా ఉంది. ఇది కూడా మన టాలీవుడ్ అబ్సెషన్ ఉంటుందా? ఆ కైండ్ ఆఫ్ షేడ్స్ ఏమైనా ఉంటాయి? అంటే ఆ కైండ్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి, అంటే లైట్ గా టచ్ అవుతుంది, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. సో యా. ఓకే, సో ఆమని గారికి జగపతి బాబు గారి కాంబినేషన్ లో మంచి మంచి హిట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఆ సాంగ్ శుభలగ్నం మూవీ ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పొరిగింటి మంగళ గౌరి ఆ సాంగ్ నాకు తెలిసి మీకు కూడా ఫేవరెట్ అయి ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు మీరు పేరప్ అయ్యారు. అసలు క్రేజీగా ఈ మూమెంట్ ఇలా తెలియగానే మీరు సైన్ చేసే ముందు ఆమని గారికి ఏమైనా కాల్ చేశారా? జగపతి బాబు గారితో నేను పేరప్ అవుతున్నాను ఇప్పుడు అంటే ఈ ఫిల్మ్ చేసిందే నేను బికాస్ ఆఫ్ అత్త. యాక్చువల్లీ ముందు ఆవిడే ఆన్ బోర్డ్ అయ్యారా? అవును, యాక్చువల్లీ నాకు ఈ స్క్రిప్ట్ వచ్చింది, అంటే స్క్రిప్ట్ కాదు, అంటే ఒక డైలాగ్ లాగా వచ్చింది. ఒక ఆడిషన్ ఇవ్వండి అన్నారు ఆన్లైన్ లో. నేను బెంగళూరు నుంచి ఆడిషన్ ఇచ్చాను. దాని తర్వాత కాల్ చేసి లైక్ నాకు స్క్రిప్ట్ పంపించి, లైక్ డైరెక్టర్ గారు వంశీ గారు యాక్చువల్లీ కాల్ చేసి చెప్పారు, ఇలా ఈ మూవీలో జేపీ సార్ చేస్తున్నారు, ఇది మెయిన్ మీ మీదే ఉంటుంది మొత్తం ఫిలిం అనేసి. కానీ నేను స్క్రిప్ట్ చదివాక ఇది ఎందుకు చేయాలి అనేది ఐ వాజ్ లైక్ వై టు డూ దిస్ ఫిలిం, బికాస్ నెగటివ్ షేడ్ లో ఉంది కదా. సో అండ్ నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను, సో నాకు ఒక నెగటివ్ ఇది ఉంది. సో అప్పుడు అత్త కాల్ చేసి లేదు నువ్వు చెయ్యి, ఎందుకంటే జేపీ సార్ అత్తకి కాల్ చేసి అత్త నాకు కాల్ చేశారు, ఇలా నువ్వు చేస్తే బాగుంటుంది, ఇది మంచి స్క్రిప్టే, నీ కెరియర్ లో ఒక బెస్ట్ స్క్రిప్ట్ అవుతుంది, సో చెయ్యి నువ్వు అన్నారు. లైక్ ఓకే నేను చేస్తా. సో దాని తర్వాత నాకు జేపీ సార్ కాల్ చేసి క్లారిటీ కూడా ఇచ్చారు. సో ఇదే ఈ స్క్రిప్ట్, ఇది అంటే లైక్ మొత్తం నెగటివ్ గా ఉంటుంది, కానీ మూవీలో నేను హీరోగా చేస్తున్నాను, కానీ మూవీ మొత్తం నువ్వే ఉంటావు. సో టెక్నికలీ స్క్రీన్ బై స్క్రీన్ మై క్యారెక్టర్ మోర్ దెన్ మై క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్ ఇస్ గోనా బి సీన్ అని. స్క్రీన్ టైం ఎక్కువ మీద ఉంటది, స్క్రీన్ టైం ప్లస్ ఇంపాక్ట్ కూడా ఆడియన్స్ కి నీ నుంచే వస్తుంది అనేసి. సో అందుకే ఐ వాజ్ లైక్ ఓకే చేద్దాం ఈ స్క్రిప్ట్. అండ్ వన్స్ ఫుల్ మూవీ రోల్ కి ఎప్పుడు నేను ఓకే అన్నాను, అప్పటి నుంచి ఐ వాజ్ లైక్ ఓకే ఈ స్క్రిప్ట్ చేస్తే లైక్ బ్యూటిఫుల్ గా చేయాలి, లైక్ పర్ఫెక్ట్ గా చేయాలి, ఆ రోల్ ని ప్లే చేస్తే కరెక్ట్ గా చేయాలి. సో ఐ థింక్ దట్స్ హౌ ఇట్ వర్క్. మీరు ఐ మీన్ ఏడుస్తున్నప్పుడు హగ్ చేసుకుని ఇలయ్య గారిని మీరు ఏడుపు మొహం పెట్టి ఒక్కసారి మళ్ళీ ఇలా స్మైల్ చేయడం కన్నింగ్గా, ఇవన్నీ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అక్కడికక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి. అవి ఎలా, ఐ మీన్ మీరు ఏమన్నా సరదాగా మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు కానీ ఇలా సరదాగా మీరు చెక్ చేసుకునేవారా? మీలో ఒక విలన్ని ఇలా చెక్ చేసుకునేవారా? లేదండి, అంటే నాకు ఒక విలన్ రోల్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లైక్ ఎప్పుడైనా నేను ఫిలిమ్స్ లో విలన్ రోల్స్ అవన్నీ చూస్తే ఒక విలన్ రోల్ ని కూడా ఎంత బాగా ప్లే చేస్తారని చూస్తే ఐ వాజ్ లైక్ ఆల్వేస్ బీన్ ఇంట్రీగ్డ్, ఒక ఇంట్రెస్ట్ నాకు. సో అప్పుడు వాళ్ళ మొత్తం చూసి పెరిగాను కదా. సో ఐ వాజ్ లైక్ ఓకే చేస్తే ఐ షుడ్ లైక్ ప్రాబబ్లీ నాకని ఒక నీష్ ని నేను క్రియేట్ చేయాలి అనేసి లైక్ ఓకే లెట్స్ జస్ట్ ట్రై సంథింగ్. అండ్ అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు మీ కళ్ళు బాగుంది, చాలా పెద్దది ఉన్నాయి, సో ప్రాబబ్లీ యూస్ దట్. సో ఐ ట్రైడ్ యూజింగ్ దట్. నేను ఒక అమూదా అనే ఒక క్యారెక్టర్ కి ఏదైనా ఒక నీష్ క్రియేట్ చేయాలి అనేసి. సో ఐ ట్రైడ్ డూయింగ్ దట్ ఇన్ దిస్ ఫిలిం. అంటే ఇప్పుడు ఏమైనా ఒపీనియన్ మారిందా? స్టార్టింగ్ అనుకున్నారు నెగిటివ్ క్యారెక్టర్ ఎందుకు స్టార్టింగ్ అని చెప్పి, ఇప్పుడు ఏమైనా ఒపీనియన్ మారిందా? ఇక్కడ నుంచి నెగిటివ్ క్యారెక్టర్స్ వచ్చినాయి అనుకోండి, కంటిన్యూస్ గా సినిమా మంచి నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? అదే అండి, ఇలాంటి ఈ స్క్రిప్ట్ లో మొత్తం లైక్ నా క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్. సో అలాంటి స్క్రిప్ట్ వస్తే నేను ఆబ్వియస్లీ చేస్తానండి. నాకైతే ఓన్లీ లైక్ అన్ యాక్టర్ గా ప్రూవ్ చేయాలి.
So as an actress, I think scripts like this also will make a big difference, because ఇప్పుడు కాంతారా 2 లో చూస్తే రుక్మిణి వసంత్ గారు చేశారు. లైక్ రుక్మిణి వసంత్ ఇస్ డన్ లైక్ a negative shade. యాక్చువల్లీ యాక్ట్రెస్ గా ఉండి క్లైమాక్స్ లో విలన్ రోల్ అని. సో అదే లైక్ ఇట్ సంయుక్త మీనన్ గారు ఇందులో చేశారు. అవును. సో చాలా మంది చేశారు లైక్ అలాంటి స్క్రిప్ట్స్. సో ఐ థింక్ ఐ డూ లైక్ విలన్ రోల్ వస్తే నేను చేస్తాను. నేను అంటే టర్న్ అవ్వకుండా ఒకవేళ యాక్ట్రెస్, బికాజ్ ఏంటంటే మనకి కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్ క్యారెక్టర్ జస్ట్ సాంగ్స్ వరకు పరిమితం అవుతుంది. సాంగ్స్కి లేదంటే మధ్య మధ్యలో సాంగ్ కి ముందు ప్యాచప్ వర్క్ లాగా పార్ట్ ఒకటి. ఒకవేళ ఒక సీరియస్ కైండ్ ఆఫ్ స్టోరీలోకి వెళ్తున్నప్పుడు హీరోయిన్ ని సైడ్ చేసేస్తున్నారు మోస్ట్లీ. కొన్ని క్యారెక్టరైజేషన్స్ మాత్రమే హీరోతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో బెటర్ దెన్ వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్, బికాస్ విలన్ కంటూ ఒక ప్రామినెంట్ రోల్ ఉంటుంది. విలన్ అనేవాడే కదా ఛాలెంజ్ చేసేది హీరోని. సో ఒకవేళ నేను జస్ట్ ఒపీనియన్ కోసం అడుగుతున్నాను అంతే. నో వన్ విల్, నాకు తెలిసి ఎవరు అలా చూస్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళు సెపరేట్ ట్రాక్స్ ఉంటాయి. మిమ్మల్ని జస్ట్ బట్ ఏంటంటే ఇలాంటి సినిమా రావడం వల్ల మీ పొటెన్షియల్ ఏంటనేది బయటపడుతూ ఉంటుంది. ఎస్ ఒక యాక్ట్రెస్ గా ప్రూవ్ చేయడానికి ఒక స్టేజ్ అనమాట. లైక్ ఈ ఫిలిం ద్వారా లైక్ నాకు ఒక ఇది దొరికింది, నాకు ఒక స్టేజ్ దొరికింది. సో జగపతి బాబు గారు అంటే స్టార్టింగ్ కొంచెం ఏమన్నా అనుకుని ఉంటారు కదా, ఎంత మీరు ఇండస్ట్రీలో మీ ఆమని గారితో సరదాగా ఎప్పుడన్నా చిన్నప్పుడు వెళ్ళి ఎంతమందిని చూస్తున్నా సెట్స్కి వెళ్ళి ఎంతోమందిని చూస్తుండొచ్చు. బట్ ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక భయం ఉంటుంది కదా, ఏమన్నా తెలుసుకున్నారా ఆయన గురించి? ఆమని గారిని అడిగి ఏమన్నా ఎలా ఉంటారు, ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఏంటి అని సెట్స్ అంటే నాకు అత్త చెప్పింది ఒకే మాట, లైక్ జేపీ సార్ అయితే ఇస్ లైక్ సూపర్ కంఫర్టబుల్ వర్క్ చేయడానికి. లైక్ సెట్ లో యాక్టర్స్ కి ఏం కావాలో ఆ కంఫర్ట్ ని జేపీ సార్ చూసుకుంటారు అన్నారు. సో నీకు ఏ ప్రాబ్లం ఉండదు, మోస్ట్లీ లైక్ జేపీ సార్ తో అసలు ఏ ప్రాబ్లం ఉండదు అన్నారు. లైక్ ఓకే, నాకు అది తెలుసు. అండ్ నేను యాక్చువల్లీ సార్ నా దగ్గర కూడా డైరెక్ట్ గా మాట్లాడారు, లైక్ సెట్కి వెళ్ళే ముందు లైక్ చాలా ఇన్పుట్స్ అని ఇచ్చారు. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. సో ఫోన్ లో మాట్లాడినప్పుడే లైక్ సార్ కొంచెం చిల్ గానే మాట్లాడారు. లైక్ నేను నా ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడారు సార్ నాతో సేమ్. సో అప్పుడు ఐ డెంట్ ఫీల్ లైక్ ఇట్ వాస్ సమ్ స్ట్రేంజర్ ఆర్ లైక్ ఒక పెద్ద ఆర్టిస్ట్. నేను చెప్పాను కానీ సార్ నాకు అయితే ఇప్పుడు ఐ ఫీల్ స్టార్ స్ట్రక్, బికాస్ ఒక సెలబ్రిటీ నాతో మాట్లాడుతున్నారు అని, అంటే లైక్ ఒక పెద్ద సెలబ్రిటీ, లైక్ హీస్ నాట్ లైక్ స్మాల్ వన్ ఆల్సో. సో అప్పుడు నేను చెప్పాను ఇలా, సో ఐఎమ్ స్టార్ స్ట్రక్ అంటే ఇట్స్ ఓకే, దట్స్ సో నైస్ అనేసి. సో యా, అంటే విత్ జేపీ సార్ ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ ఆన్ సెట్స్. ఓకే, సో బేసికల్లీ ఆయన చాలా బోల్డ్, అంటే బోల్డ్ కాదు యాక్చువల్లీ ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు, ఈగోలెస్ పర్సన్ నాకు తెలిసి. పైకి అలా ఉంటారు కానీ కొంచెం కూడా ఈగో లేదు. లైక్ సెట్ లో కూడా లైక్ ఒక సార్ ఇస్ డూయింగ్ ద లీడ్ రోల్, కానీ సెట్ లో ఒక డైరెక్టర్ కి ఇన్పుట్ ఇస్తారు, చోటా సార్ కూడా ఇన్పుట్స్ ఇస్తారు. సో లైక్ హీ టుక్ ఇట్ యాజ్ హిస్ ఓన్ ప్రాజెక్ట్. సో తన ఓన్ మూవీని ఎలా తీస్తారో అలాగే చేశారు దీంట్లో, ఈ ఫిలిం లో. సో ఈవెన్ బిహైండ్ ద సీన్స్ ఆల్సో సార్, ఈవెన్ ఇఫ్ హిస్ సీన్స్ వర్ ఓవర్, సార్ వాజ్ దేర్ ఆన్ ద సెట్. సో వెయిట్ చేసి ఆ మూవీలో సీన్స్ ఎలా వస్తుంది అనేది లైక్ సార్ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. ఆ ట్రాన్స్పరెన్సీ చూసినప్పుడు అంటే బయట ఒక వ్యక్తిగా ఎవరన్నా మనం బయట నుంచి చూసినప్పుడు ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక రెస్పెక్ట్ వస్తుంది, మనిషి అంటే ఇలా ఉండాలి అని. అంటే హ్యూమన్ బీయింగ్ గా ఆయన మీద రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది ఒక ఆర్టిస్ట్ గా కంటే కూడా. బట్ ఆ ట్రాన్స్పరెన్సీ కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు, బికాస్ ఆయన ఒక లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. బట్ అదే ట్రాన్స్పరెన్సీ కొంచెం అర్లియర్ డేస్ లో కానీ బిగినర్ గా ఉన్నప్పుడు కానీ యూస్ చేస్తే చాలా కష్టాలు రావచ్చు, కొన్ని ఆగిపోవచ్చు. బికాస్ చాలా తెలివిగా ఉండాలి, యుక్తి ఉండాలి మనిషికి. మీరేం అనుకున్నారు ఆయన ట్రాన్స్పరెన్సీ చూసినప్పుడు? ఇలా ఉండొచ్చు మనం అనుకున్నారా? లేదు మరీ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఇండస్ట్రీలో కష్టం, కొన్ని మెరుగులు. సార్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ లేదు, లైక్ హీఈస్ ఆల్సో వెరీ లైక్ కీన్. అంటే ఏది అనిపించినా అది మాట్లాడరు సార్ కూడా. సో హీ ఆల్సో ఇస్ లైక్ వెరీ మెచ్యూర్. అంటే ఆబ్వియస్లీ అంత ఎక్స్పీరియన్స్ ఉంటే లైక్ ఆబ్వియస్లీ అది వచ్చేస్తుంది. సో సార్ కూడా ఇస్ లైక్ వెరీ మెచ్యూర్. లైక్ ఒక రూమ్ లో ఎంతమంది ఉంటేనో అందరినీ అబ్జర్వ్ చేస్తారు. సో అందరినీ రీడ్ చేస్తారు, వీళ్ళు ఎలా అనేసి.
సో అది నేను కూడా సార్ని అబ్జర్వ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ కీప్ సీయింగ్ హిమ్. ఎక్కువ మాట్లాడరు కానీ అందరినీ అబ్జర్వ్ చేస్తారు. లైక్ అందరూ ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ ది డూయింగ్ అనేది. అండ్ వాళ్ళ దగ్గర మాట్లాడేది కూడా హీ వోంట్ టాక్ టు ఎవ్రీబడి. సో హీ టాక్స్ ఓన్లీ టు పీపుల్ హూ ఆర్ లైక్ హీ ఈస్ కంఫర్టబుల్ విత్. సో అది కూడా ఉంది సార్ అది. సో అది కూడా నేను చాలా నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నాను నేనైతే. సో ఈవెంట్ లో ఆయన కొంచెం హర్ట్ అయ్యి ఒక మాట మాట్లాడారు. అంటే ఆయన ఫ్యాక్ట్స్ మాట్లాడడానికి ఎక్కడ వెనకడుగు వేయరు, తొక్కేస్తారు సినిమాని, కావాలని మనలో మనమే ఇలా పాడు చేసుకుంటున్నాం ఇండస్ట్రీని అని చెప్పి. దాని వెనక రీజన్ ఏంటి? ఆయన బాధ వెనకున్న రీజన్ ఏంటి? మీరు ఏమన్నా అడిగారా తర్వాత, లేదంటే తెలుసుకున్నారా ఆ స్పీచ్ తర్వాత? సార్ కి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి. అంటే నేను ఎక్కువగా అయితే ఎందుకు అలా చెప్పారు అని వెళ్ళి అడగలేను. బట్ ఐ థింక్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. సో ఆ ఎక్స్పీరియన్స్ నుంచే ఆ మాట మాట్లాడింటారు. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ హీ స్పోకెన్. బట్ మోస్ట్లీ సార్ ఏదైనా మాట్లాడితే దానికి బిహైండ్ ఒక పెద్ద రీజన్ ఉంటుంది. సో ఐ థింక్ దెర్ ఇస్ సమ్ బిగ్ రీజన్, బట్ నేను అడగలేదు. ఓకే. సో లయ గారిని చూస్తే నాకు కొంచెం ఆమని గారి లాగే అనిపిస్తారు. ఆమని గారు ఆ రోజుల్లో ఎలాగా ఒక మంచి శారీ కట్టుకుని ఏ కైండ్ ఆఫ్ రోల్స్ చేసేవారు, లయ గారు ఉన్నన్ని రోజులు కూడా అలాంటి రోల్సే చేశారు. సో ఏమన్నా మీకు అనిపించిందా అలాగా ఆమని గారి లాగా? లయ మ్యామ్ అంటే నాకు టోటలీ అంటే సేమ్ అత్తలాగే, లైక్ మోస్ట్లీ హోమ్లీ హీరోయిన్. అండ్ ప్లస్ సెట్ లో అయితే లైక్ బిహైండ్ ద సీన్స్ అయితే నేను లైక్ చాలా బాండింగ్ ఉండేది మాకు. బికాస్ ఇఫ్ ఐ గో టు ద షార్ట్ కూడా లైక్ ఒక మదర్లీ ఫీలింగ్ లయ మ్యామ్ ని చూస్తే. లయ మ్యామ్ ఇస్ దేర్, హలో మ్యామ్ అనేసి. అండ్ ఆవిడ కూడా షీఈస్ లైక్ వెరీ స్వీట్. షీల్ ట్రీట్ మీ లైక్ హర్ ఓన్ కిడ్స్. ఏదైనా అంటే ఈవెన్ మై కిడ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ అనేసి. సో ఐ థింక్ విత్ లయ మ్యామ్ ఐ సీ అ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ విత్ అత్త. అండ్ ఈవెన్ లయ మ్యామ్ ఇస్ వెరీ పేషెంట్. సో సెట్ లో కూడా నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ ని అనే ఒక యాటిట్యూడే ఉండదు సార్ మ్యామ్ కి. అందరిలా ఉంటారు. లైక్ జస్ట్ లైక్ షీల్ వెయిట్, ఒక షార్ట్ లో షీల్ వెయిట్ ఫర్ అ లాంగ్ టైమ్ ఆల్సో. ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా వెరీ సాఫ్ట్ స్పోకెన్. సో దాన్ని చూస్తే నాకు అత్త చూసినట్టే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ లైక్ దట్. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి మీకు మీ అత్తకి ఆమని గారికి ఖచ్చితంగా సీక్వెన్స్ ఉంటది అని అనుకుంటున్నాను నేను సినిమాలో కాదు. నాకు నా కజిన్ కి ఉంది, అత్త కూతురికి. సో అత్త కూతురే ఈ ఫిలిం లో నా యంగర్ క్యారెక్టర్ చేసింది. సో షీ విభా అనేసి. సో ఆమ్నియత కూతురు. సో షీ ఈస్ డన్ మై యంగర్ క్యారెక్టర్. సో అత్త లేకపోయినా ఐ థింక్ విభా ఉంది దీంట్లో. సో విభా ఓన్ కిడ్, మీరు నెఫ్యూ యాక్చువల్లీ. బట్ నాట్ నెఫ్యూ, మై కజిన్. నేను అనింది మీరు ఆమని గారికి ఆమని గారి కిడ్ విభా. బట్ మీరు ముందు పుట్టారు కాబట్టి మీకేమన్నా స్పెషల్ అటెన్షన్ ఉంటుందా ఆమని గారి దగ్గర? లేదండి, విభా కూడా స్పెషల్ అటెన్షన్ లేదండి. ఆమె గారు ఎప్పుడు షూటింగ్ లో బిజీ, షూటింగ్ కే స్పెషల్ అటెన్షన్. ఇంట్లో ఎవరికి స్పెషల్ అటెన్షన్ లేదు. బికాస్ అత్త ఇప్పుడైతే చాలా బిజీ ఉన్నారు. సో షీఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద షూట్. సో విభా కూడా నాకు కాల్ చేసి అప్పుడప్పుడు లైక్ చెప్తుంది లైక్ మమ్మీ ఇంట్లోనే ఉండరు అసలు. లైక్ మీ మమ్మీ చాలా బిజీ. సో అత్త ఇస్ వెరీ బిజీ విత్ హర్ వర్క్. సో స్పెషల్ అటెన్షన్ అంటే లైక్ టైం ఉంటే షీల్ ప్రాబబ్లీ లైక్ బీ విత్ ద కిడ్స్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పెషల్ అటెన్షన్ ఎవరికంటే లైక్ షూటింగ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ షూటింగ్ అండ్ హర్ కెరియర్. సో వదలా అనగానే మనకి క్యారెక్టరైజేషన్ చూసినా అర్థమైపోతుంది స్టబర్న్నెస్. అంటే నేను ఎలాగన్నా వదలను అని చెప్పి ఒక మొండితనం పట్టుదల కనిపిస్తున్నాయి. మీరు ఏమన్నా ఇండస్ట్రీలోకి రావడానికి అలాగేమన్నా స్టబాన్గా ఉండాల్సిన అవసరం వచ్చిందా, సిచ్యువేషన్ వచ్చిందా? లేదు అనగానే గ్రీన్ కార్పెట్ వేసి వెళ్ళమ్మా అన్నారు, రెడ్ కార్పెట్ వేసి వెళ్ళమ్మా అన్నారు? లేదండి, అంటే మా ఫ్యామిలీ మొత్తం లైక్ అత్తది ఒక జర్నీ చూసారు కదా. సో దానివల్ల ఐ థింక్ ఇంట్లో కొంచెం లైక్ నేను చెప్పగానే లైక్ ఓకే నువ్వు చేస్తున్నావంటే చెయ్యి, కానీ దెర్ వేర్ అ లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్. లైక్ ఇలా ఉంటేనే నువ్వు ఎక్సెప్ట్ కాదు, ఇలా ఉంటేనే దెర్ బి లైక్
సినిమాకి ఇలా ఉండాలి, లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ డిసిప్లిన్, అవన్నీ ఉండాలి అనేసి ఒక ఆబ్లిగేషన్ ఉండింది. కానీ ఎవరు లైక్ ఇది లైక్ దే డిడ్ంట్ ఆస్క్ మీ నాట్ టు డూ ఇట్. అత్త చెప్పారు, ఎందుకు చదవచ్చు కదా, లైక్ బాగా చదివేసి ఒక మంచి జాబ్ అంటే లైక్ నార్మల్ జాబ్ తీసుకుంటే లైక్ బాగుండేది లైక్ ఊరికే టెస్ట్ చేయడానికి, నేను ఎంత స్టబ్బర్న్ గా ఉన్నాను అని టెస్ట్ చేయడానికి లైక్ అత్త చెప్పారు ఇలా నేను జాబ్ చేయొచ్చు కదా. నేను లేదత్తా, నేను సినిమానే చేస్తా, నాకు జాబ్ వద్దు. సో ఇట్స్ లైక్ ఓకే నీ డెసిషన్ అని. సో వదలా అన్నట్టే ఉన్నారు అప్పుడు కూడా నేను అలాగే కాదు, నాకు వద్దు, నాకు అసలు ఈ జాబ్ వెళ్ళాలంటే లైక్ ఈ స్కూల్ వెళ్ళాలంటే నాకు ఒక అదేదో జైలుకి వెళ్ళినట్టే ఉంటుంది నాకు ఎందుకు. అందుకే నాకు ఆ టైం ఇది నచ్చదు, ఒక రూల్స్ అవన్నీ నాకు ఉండకూడదు, నాకు నచ్చినట్టు నేను చేయాలి. సో ఐ థింక్ ఐ లవ్ యాక్టింగ్. సో దీనికి నేను కావాలంటే 4 o'clock కూడా లేస్తా, లేదంటే 3 o'clock, లేదంటే నాకు నిద్ర కూడా వద్దు, లైక్ ఐ కెన్ స్టే, కానీ ఐ హ్యావ్ టు లవ్ దట్ జాబ్ ఐమ్ డూయింగ్. స్కూల్ 9 o'clock వెళ్ళి జస్ట్ 5 o'clock వచ్చేస్తాం, అయినా 4:30కి వచ్చేస్తాం. లేదండి 9 o'clock ఎక్కడ, 6:30. నేను 6:30కి లేసి స్కూల్లో 7:30కి ఉండాలి. వచ్చేది లైక్ ఈవినింగ్ 5 o'clock, తర్వాత డాన్స్ క్లాస్, తర్వాత హోంవర్క్. పాపం స్టూడెంట్స్ అయితే ఇలా పెడితే మీలాగే అందరూ అనుకుంటారు వద్దు వేరే ఫీల్డ్ ఏమైనా చూసుకుందాం అనుకుంటారు. స్టడీస్ చేయాలి, బట్ అంత టైమింగ్స్ అవసరం లేదు. టైట్ స్కెడ్యూల్ ఉంటుంది పిల్లలకి. నేను కూడా అదే నేను స్టడీస్ కంప్లీట్ చేసేసాను, కానీ అది లైక్ యూజువలీ లైక్ గుర్తు చేసుకుంటే లైక్ అయ్యో ఇంత టైట్ స్కెడ్యూల్, సూపర్ ఎగ్జాస్టింగ్. బట్ ఇక్కడ మాత్రం 4 o'clock 3 o'clock షూట్ పెట్టినా నేను లేస్తాను 12 hours 15 hours అయిపోయినా ఇక్కడ కాదు అంటే లైక్ నాకు స్కూల్లో కూడా లైక్ ఐ డెంట్ వాంట్ టు గో టు స్కూల్ బికాస్ ఆ హోంవర్క్ అని అడిగితే ఆ ఒక టైం లైన్ ఉంటుంది కదా, ఈ టైం లోపల మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. అది వింటేనే నాకు ఒకలా నాకు అంటే అయ్యో ఇప్పుడు చెయ్యాలా నేను అసైన్మెంట్, ఈ టైం లోపల నేను సబ్మిట్ చేయాలా, ఐ హేట్ డెడ్ లైన్స్. ఓకే, సో ఆమె గారి విషయానికి వస్తే ఇప్పుడు స్కూల్ కైండ్ ఆఫ్ ఒక ఒక ట్రైనర్ లాగా ఆవిడ అంటే బోరింగ్ లెక్చర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా, లేదు ఎప్పుడు వాల్యుబుల్ కరెక్ట్గా సజెషన్స్ ఇచ్చి అక్కడ వరకే మాట్లాడి కట్ చేస్తారా? అత్త కాదు, అత్త లెక్చర్ అని ఇవ్వరు లైక్ అత్త వచ్చి లైక్ వెరీ జోవియల్, అంటే ఏదైనా ఉంటే మాట్లాడతారు, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏమైనా ఉంటే చెప్తారు, కానీ లైక్ బోరింగ్ లెక్చర్స్ ఏమి ఇవ్వరు. ఆ బోరింగ్ లెక్చర్స్ ఏదైనా ఉంటే మా నాన్నతో మాట్లాడతారు, మా నాన్నతో అసలు కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు ఏదైనా. సో ఐ థింక్ నాతో వచ్చి షీఈస్ ప్రిటీ చిల్, లైక్ నేనేమైనా కావాలంటే నేను లెక్చర్ ఇస్తాను అత్తకి, అత్త నువ్వు ఇలా చేయొత్తా, మీరు ఇలా చేయండి అది చేయండి అనేసి. బట్ అదర్ దెన్ దట్ అత్త నాకు లెక్చర్ ఇవ్వరు. ఓకే, నైస్. సో వాల్యుబుల్ టిప్, వాల్యుబుల్ సజెషన్ ఏదైనా ఆవిడ చెప్పింది ఎప్పటికీ మర్చిపోలేంది? వాల్యుబుల్ టిప్ అంటే మోస్ట్లీ అత్త చెప్పింది ఒకటే, నువ్వు చాలా డిసిప్లిన్గా ఉండాలి, లైక్ ఈ ఫీల్డ్లో యూ షుడ్ బీ డిసిప్లిన్డ్, లైక్ ఎవరితో ఎలా మాట్లాడాలని నేర్చుకోవాలి, లైక్ హౌ టు బీ లైక్ అ సర్టెన్ ఒక పద్ధతి ఉంది, లైక్ యూ కాంట్ డూ సంథింగ్ విచ్ ఇస్ లైక్ బికాస్ ఇట్స్ అ ఫీల్డ్ వెర్ యూ ఆర్ telling a lot of people, you're influencing a lot of people కదా. సో అప్పుడు ఏదైనా మాట్లాడితే కూడా అది ఏదైనా ఒక యునో లైక్ ఇట్ షుడ్ బి అ గుడ్ థింగ్, లైక్ నెగటివ్ గా ఏం మాట్లాడకూడదు, లైక్ ఈవెన్ ఇంపాక్టింగ్ ది ఆడియన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ షుడ్ బి ఎవ్రీథింగ్ షుడ్ బి పాజిటివ్. ఈవెన్ దో అది మనకే మళ్ళీ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఐ మీన్ నేను అనింది ఏంటంటే సంథింగ్ అది కొంచెం నెగిటివ్గా కూడా వెళ్ళొచ్చు, మనం వేరేగా చెప్పినా అది నెగిటివ్ గా వెళ్ళొచ్చు, అది బేస్డ్ ఆన్ హౌ దే టేక్ ఇట్ అండి. అది మాకు తెలియదు, కానీ మనం మాట్లాడేటప్పుడు లైక్ ఒకసారి ఆలోచించాలి, లైక్ ఓకే ఇది చెప్పొచ్చా లేదా అనేసి. ఈవెన్ దో అంటే ఇది కూడా చెప్పారు, ఎవరైనా ఒకవేళ నెగిటివ్ గా వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడినా కైండ్లీ అవాయిడ్ చేసే దాన్ని, రెస్పెక్ట్ దాన్ని కొంచెం అది అత్త చెప్పారు, ప్లస్ మా నాన్న కూడా చెప్పారు. అది లైక్ ఎవరైనా నెగటివ్ గా మాట్లాడితే నువ్వు లైక్ యూ డోంట్ లైక్ సిట్ అండ్ లైక్ యూనో నువ్వు కూడా ఎందుకు మాట్లాడుతున్నావు, లైక్ ఇఫ్ దే టాక్ లెట్ దెమ్ టాక్.
ఇండస్ట్రీలో నాకు తెలిసి హీరోయిన్స్కి అప్పటి కష్టాలకి ఇప్పటికి చాలా మారిపోయినట్టుంది. బికాజ్ ఆమని గారు ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు, లైక్ అంటే మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవెన్ మనం ఏమనుకుంటాం అంటే డైరెక్టర్, ప్రొడ్యూసరు వీళ్ళే అనుకుంటాం, కానీ ఈవెన్ ఫినాన్స్, ప్రొడక్షన్ గాయ్ ఎవరైతే మనకి పే చేస్తారో, ఆ బిల్ పే చేసే టైంలో ఎవరైతే పే చేస్తారో వాళ్ళు కూడా, ఇలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. మీన్స్ అందరినీ అని కాదు, కొంతమంది ఏదో రకంగా ట్రిగ్గర్ చేద్దాం ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు కొంతమంది రేర్గా ఉంటారు కదా. నాకు తెలిసి ఇప్పుడు రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరు ఎదురుపడరేమో అనేది నా ఫీలింగ్. యా ప్రాబబ్లీ అంటే రేషియో చాలా తక్కువ ఉండేదేమో, కానీ ఇప్పుడు అయితే ఐ ప్రాబబ్లీ ఫీల్ కొంచెం చాలానే తక్కువ అయింది. లైక్ అలాంటి ఒక స్ట్రగుల్స్ ఇప్పుడు కూడా ఉంది, కానీ ఐ థింక్ నా ఎక్స్పీరియన్స్ వైజ్ చూస్తే ఐ హావెంట్ లైక్ seen any of that. I mean, I've not faced it a lot, but అది ఇంకా ఉందండి. అంటే స్ట్రగల్స్ ఇంకా ఉంటాయి, చాలా మంది బయటకు వస్తూ ఉంటారు కాబట్టి ఉంది, ఎక్కడో కొంత రేషియో ఆ స్ట్రగల్స్ ఉంది. కానీ ఐ థింక్ ప్రాబబ్లీ నేను ఫేస్ చేయలేదు, కానీ అత్త ప్రాబబ్లీ హ్యాస్ ఫేస్డ్ a lot of it. So it is there, but probably it's not as prominent as how it used to be. And ఈగోస్ వల్ల సంథింగ్ కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు. ఈవెన్ మన స్కూల్ డేస్లోనే ఒక్కొక్కసారి మనకు శత్రువులు అయిపోతారు, తర్వాత మళ్ళీ తెలుసుకుని మిత్రులు అవుతారు. ఆ మధ్యలో ఆ ఫేజ్లో మనం చాలా కొంచెం బాధపడుతూ ఉంటాం, మనలో మనం ఫేస్ చేస్తూ ఉంటాం కొన్ని ఇష్యూస్. అలా మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇండస్ట్రీకి సంబంధించిందో లేకపోతే మీ సినిమాకి సంబంధించిందో, మీరు ఎవరితో అయినా షేర్ చేసుకుంటారు, లైక్ మీ అత్తగారితో, ఆవిడతో కానీ, లేదు ఓన్గా ఫేస్ చేద్దాం వాళ్ళకి చెప్తే భయపడతారు, ఇలా ఆలోచిస్తారా? కాదండి, అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ ప్రాబబ్లీ విల్ టెల్ ఇట్ టు మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీ ఉన్నారు, లైక్ ఫ్యామిలీ ఇస్ అ వెరీ బిగ్ బ్యాక్ సపోర్ట్ ఫర్ మీ. సో నేను ఏదైనా అలాంటి ఒక ప్రాబ్లం ఏమైనా వస్తే నేను ప్రాబబ్లీ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను. సో ఐ థింక్ they've always been a support to me. సో ఇండస్ట్రీలో ఏదైనా ఒక అడ్వైస్ కావాలన్నా, లేదంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేయాలన్నా, సో 1% కెనాట్ ఫేస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఐ థింక్ నాకు నా ఫ్యామిలీ హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు, మా నాన్న కానీ మై మదర్. సో they've always been there. సో అల్లంత దూరాన, సౌండ్ పార్టీ ఇలా సినిమాలు చేస్తున్నప్పుడు నాకు తెలిసి వదల మీకు మంచి బ్రేక్ వచ్చే సినిమా ఇదర్ అంటే సబ్జెక్ట్, సినిమా ఇవన్నీ పక్కన పెడితే పర్సనల్లీ మీ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఖచ్చితంగా మీకు ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే సినిమా అవుతుంది అనేది నా ఫీలింగ్. దీని తర్వాత మీ పారామీటర్స్ ఏమన్నా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? లైక్ స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు ఇవి ఉంటే చూస్ చేసుకుందాం, లేకపోతే వద్దు, కొన్నిటికి నో చెప్పడం నేర్చుకుందాం, ఇలా ఏమన్నా అనుకుంటున్నారా? నేను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, నా పారామీటర్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. లైక్ లాట్స్ ఆఫ్ స్టఫ్ ఐ హ్యావ్. అంటే నాకు చాలా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, లైక్ ఇలా ఉంటే స్క్రిప్ట్ ఉంటే చేద్దాం అనేసి. సో ఈవెన్ వదలాకి ముందు నేను చాలా ఒక లైక్ స్మాల్ గ్యాప్ వచ్చింది, లైక్ ఆఫ్టర్ సౌండ్ పార్టీ. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చాలా కీన్గా వింటాను. సో అది నాకు నచ్చాలి ఫస్ట్, అండ్ ఆల్సో లైక్ నేను చూస్తాను ఇది ఇంపాక్ట్ అవుతుందా ఆడియన్స్కి అనేది. సో అది అంత ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ వస్తే నేను చేస్తానండి. సో ఐ డోంట్ థింక్ ఆఫ్టర్ వదలా నేను చేంజ్ చేయను, ఇప్పటి నుంచి నేను అలాగే ఉన్నాను. అదేండి, లైక్ స్క్రిప్ట్ లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండాలి, లైక్ క్యారెక్టర్ ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేయాలి. లైక్ కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి, లైక్ హీరోయిన్ ఉంటేనో there wouldn't be a problem, లైక్ లేకపోతేనో లైక్ ఒక పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సో అలాంటి స్క్రిప్ట్ వస్తే లైక్ చేసి కూడా ఇట్ విల్ బి లైక్ ఓకే చేయాలా వద్దా అనేది. కానీ వదలాగా ఒక స్క్రిప్ట్ వస్తే లైక్ ఆబ్వియస్లీ ఫుల్ మూవీ ఐఎమ్ దేర్, అండ్ నా క్యారెక్టర్ నుంచి ఆ మూవీ స్టోరీకి ఒక డిఫరెన్స్ వస్తుంది. సో వాట్ ఐఎమ్ బ్రింగింగ్ టు ద టేబుల్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఐ థింక్ దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు చాలా మంది ఆలోచన ఏంటంటే స్కేల్ చూస్తున్నారు, సినిమా స్కేల్ ఒకటి, మనకి చిన్న రోల్ అయినా పర్వాలేదు, ఈవెన్ ప్రామినెంట్ రోల్ కాకపోయినా పర్వాలేదు, మనం మెయిన్ లీడ్ కాకపోయినా పర్వాలేదు అని చెప్పి, పెద్ద స్కేల్ మూవీ అయితే ఒక పాన్ ఇండియా మూవీ అలాంటిది ఏదైనా లేదు అనుకుంటే బ్యానర్ చూస్తున్నారు, ఒక పెద్ద బ్యానర్ అయితే, ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి అని. మీకు అలాంటి ఆలోచనలు ఏముండవా? ఐ మీన్
నాకు ఎస్ అది అంటే పెద్ద బ్యానర్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ అవన్నీ ఉన్నాయి, కానీ నాకు దాన్ని కూడా లైక్ ఇంకా మోర్ దెన్ దాట్ నాకు స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్, లైక్ ద క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఏ రోల్ ప్లే చేస్తున్నానో ఆ రోల్ ది ఇంపాక్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు. సో ఫస్ట్ నేను అదే అంటాను, లైక్ బిఫోర్ దే టెలింగ్ మీ ఎనీథింగ్ అబౌట్ ద ఫిలిం, నాకు ఫస్ట్ ఒక సినాప్సిస్ పంపించండి అండ్ ఆ క్యారెక్టర్ది ఏముంటుందో, లైక్ క్యారెక్టర్ది స్టోరీలో ఆ క్యారెక్టర్ది క్యారెక్టరైజేషన్ కావాలి నాకు. సో క్యారెక్టర్ డిస్క్రిప్షన్, సో అది ఉంటే లైక్ ఇఫ్ ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, నేను ఇది కూడా I could probably like adjust on this all of these parameters, like be it a budget or be it like any of that. సో ఇప్పుడు లైక్ లాట్స్ ఆఫ్ కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో అవన్నీ చూస్తే లైక్ ఓన్లీ పెద్ద ప్రొడక్షన్ లో చేయడం అనేది ఇస్ లైక్ నాట్ రియలీ. ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఒక చిన్న డైరెక్టర్ కూడా పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు. సో ఐ థింక్ నేను మోస్ట్లీ లైక్ స్టోరీని చూస్తాను. పెళ్లి చూపులు అలాగే వచ్చింది, అర్జున్ రెడ్డి అలాగే. ఎగ్జాక్ట్లీ అదే, అందరూ ఒక చిన్ని ఒక స్మాల్ రోల్ నుంచి లైక్ దే బికేమ్ సచ్ హ్యూజ్ స్టార్స్. సో సో ఆమని గారి విషయానికి వస్తే, అంటే ఐ మీన్ షూటింగ్స్ కి వెళ్ళారు ఎప్పుడైనా చిన్నప్పుడు? లేదండి, అంటే నేను పుట్టినప్పుడు ఐ థింక్ అత్త వాజ్ మ్యారీడ్. ఓకే. సో ఆల్మోస్ట్ ఫుల్ కెరియర్ మొత్తం ఆల్మోస్ట్ లైక్ వాజ్ డన్. సో అందుకే ఐ హావెంట్ బిన్ టు ఎనీ ఆఫ్ ద షూట్స్ అత్తతో. కానీ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా, అప్పటి నుంచి నేను వెళ్తున్నా, లైక్ షూట్స్ కి వెళ్తాను అప్పుడప్పుడు, లైక్ మోస్ట్లీ ఐ సీ హర్ ఫర్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వెంట్. సో ఎప్పుడు ఏ ఏజ్ లో డిసైడ్ అయ్యారు నేను హీరోయిన్ అవ్వాలని? 16 years. 16 years, ఆల్మోస్ట్ 15. ఓకే. సో అప్పుడు స్కూల్ కి వెళ్తున్నాను కదా, 10th కూడా 9th 10th 11th ఆల్మోస్ట్. ఓకే. అక్కడ ఐ వాజ్ లైక్ స్కూల్లో ఫుల్ హోంవర్క్ మొత్తం అది స్ట్రెస్ అవన్నీ చూసేసి లైక్ కావాలా నాకు, అండ్ మా ఇంట్లో వేరే డాక్టర్ అవ్వాలి నువ్వు, నీట్ రాయి అంటున్నాడు. లైక్ ఇది కావాలా నాకు. మీ అత్త ఎప్పుడు స్ట్రెస్ గురించి చెప్పలేదు? ఆమె గారు ఎప్పుడు చెప్పలేదు మీకు అక్కడ స్ట్రెస్ గురించి? ఏమేమి? ఇది మూవీ స్ట్రెస్, కెరియర్ స్ట్రెస్, ఇండస్ట్రీ స్ట్రెస్ కి వెళ్ళి వస్తే ఎలా ఉంటుంది చెప్తారు, అప్పుడు చెప్తారు. లైక్ ఈ షూటింగ్ లో ఇది జరిగింది, నా దగ్గర చెప్పరు, మా నాన్నతో డైలీ మాట్లాడతారు. ఏదైనా ఉంటే మా నాన్నతో కాల్ చేసి, లైక్ వాళ్ళ డైనమిక్ చాలా బాగుంటాయి, లైక్ దేర్ సిబ్లింగ్ డైనమిక్ ఉంది కదా. సో బ్రదర్ అండ్ సిస్టర్, టామ్ అండ్ జెర్రీ టైప్ కాదు, బ్రదర్ అండ్ సిస్టర్ ది చాలా బాగుంటుంది. లైక్ డైలీ కాల్ చేస్తారు అండ్ తెలుగులోనే మాట్లాడతారు, కానీ ఒక కన్నడ స్లాంగ్ లో మాట్లాడతారు. సో అప్పి ఏం జరిగింది తెలుసా అప్పి అనేసి, లైక్ ఓకే ఫైన్. సో మొత్తం లైక్ షీల్ సే ఎవ్రీథింగ్, ఇలాంటి స్ట్రగుల్స్, మార్నింగ్ పొద్దున్నే లేసేసి లైక్ టిల్ ఈవినింగ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ షార్ట్స్. అండ్ ఇంకొక మూవీ కూడా చేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ దట్ స్ట్రగుల్ ఐవ్ సీన్, ఐవ్ హర్డ్ ఫ్రమ్ మై డాడ్, ఫ్రమ్ హర్. సో ఐవ్ సీన్ ఆల్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఉడాలా అనుకుంటా కదా కన్నడ మూవీ మీరు చేసింది? మీకు కన్నడ తెలుగు ఫ్లూయెంట్ గా వచ్చు కదా కంప్లీట్ గా? కన్నడ తెలుగు తమిళ్ కూడా వచ్చండి. అంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. సో అత్త కోసం చెన్నైకి షిఫ్ట్ అయ్యారు, ఎందుకంటే అప్పట్లో లైక్ ఫుల్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉన్నింది. సో అప్పుడు చెన్నైలో షిఫ్ట్ అయ్యారు, అక్కడ మా నాన్నది లవ్ మ్యారేజ్. సో నేను పెరిగింది మొత్తం చెన్నైలో పెరిగింది. సో ఐ మీన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేయబోతున్నారు, ఎక్సెప్ట్ మలయాళం అండి. చెయ్యరా? చేస్తాను, కానీ లాంగ్వేజ్ రాదు నాకు. అదే సెంటర్ ఫ్రూట్ యాడ్ ఉంటది కదా, నాలికన్ ఐ మీన్ అంత ఫాస్ట్ గా ఉండాలి, స్లోగా మాట్లాడుకుంటే వాళ్ళ మాట్లాడలేము. ఎస్ అంటే వచ్చాయి మలయాళం, కానీ కొంచెం నాకు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే. సో పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ పాన్ ఇండియన్ యాక్టర్స్ అవ్వాలనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ మీరు ఇంకా ఇన్బిల్డ్ చేసుకోవాలి, లేదంటే అడాప్ట్ చేసుకోవాలి? ఐ థింక్ పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలంటే లైక్ ఎనీబడి కెన్ బికమ్, హిట్ కొట్టాలి. పాన్ ఇండియా యాక్టర్ అవ్వడానికి క్వాలిటీస్ ఏం అక్కర్లేదు, హిట్ బాగా మంచి ఒక పెద్ద హిట్ కొడితే ఐ థింక్ యూ కెన్ బికమ్ అ పాన్ ఇండియా యాక్టర్. బట్ క్వాలిటీ వైజ్ చూస్తే ఐ థింక్ దే ఆర్ మచ్ మోర్ లైక్ మోర్ రిఫైన్డ్,
అనొచ్చు. చాలా లైక్ యాక్టర్స్ మొత్తం లైక్ చాలా రిఫైన్డ్ గా ఉంటారు, ఇంకా కొంచెం లైక్ యూనో ఆలోచిస్తారు లైక్ ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్ దేర్. సో ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ గాన్ ఫ్రమ్ హియర్ టు దేర్. యా ఓకే. సో వదలా మూవీలో ఐ మీన్ మీకు ఒక పర్టికులర్ పోర్షన్ గురించి ఈ మధ్య అంతా ట్రెండింగ్ మీమ్స్ మీద కదా మనం పడింది. ఒక సీన్ వైరల్ అయ్యిందంటే అది ఎంత వైరల్ అవుతుంది, ఎక్కడ వరకు తీసుకెళ్తుంది అని కూడా చెప్పలేకపోతున్నాం. ఆ సినిమా ఎంతమంది చూసినా చూడకపోయినా రీల్ ఐ మీన్ వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నాయి, మనమే చూస్తున్నాం రకరకాల ఈవెన్. సో అలా మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఒక ఐ మీన్ ఏదో ఒక స్క్రీన్ టైంలో ఐ మీన్ ఒక సీన్ కానీ లేదంటే ఒక చిన్న 1 minute రీల్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ మీకు విపరీతంగా వైరల్ అవుతుంది ఖచ్చితంగా అనే ఏమన్నా కాన్ఫిడెన్స్ ఉన్నది ఏదైనా ఉందా? ఉందండి. అంటే ఈ ట్రైలర్లో చూసుంటారు లైక్ ఒక రీల్లో మాత్రం నేను ఒక లైక్ ఒక ఓల్డ్ మ్యాన్ తో మాట్లాడుతుంటాను ఆ మూవీలో. ఐ థింక్ ఆ ఒక సీక్వెన్స్ చాలా వైరల్ అవుతుంది అని నాకు ఐ మీన్ నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇట్స్ లైక్ చాలా సైకాటిక్ గా ఉంటుంది ఆ ఒక ఎపిసోడ్ మాత్రం. అండ్ చోటా సార్ హెస్ డన్ అన్ ఇంక్రెడిబుల్ జాబ్ విత్ ద లైటింగ్ అవన్నీ మొత్తం కొంచెం అబ్సెషన్ ఆ టైప్ లో ఉంటుంది. సో ఐ థింక్ ఆ ఒకటి వైరల్ అవ్వచ్చు. లేదంటే టైటిల్ ఆబ్వియస్లీ ఇస్ లైక్ చాలా క్యాచీ టైటిల్, అది కూడా లైక్ వైరల్ అవ్వచ్చు. లైక్ వదల చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో ఐ థింక్ దట్ వదల ఈవెన్ మంచి లొకేషన్స్ అన్ని పట్టుకున్నారు. నాకు తెలిసి చోటా సార్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువే ఉండుంటుంది ఇందులో. బికాజ్ ఆయనకి బ్యూటీ కనిపించకపోతే ఆయన కూడా కాంప్రమైజ్ అవ్వలేరు. అసలు చోటా సార్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అతనిదే మోస్ట్లీ ఇన్పుట్ ఆ చోటా సార్ దే. మోస్ట్ ఆఫ్ ద ఐడియాస్ లొకేషన్స్, నా కాస్ట్యూమ్ నుంచి బట్టి మేకప్ ఎవ్రీథింగ్ అన్ని ఆర్టిస్ట్ ది మేకప్, కాస్ట్యూమ్, లైటింగ్ మొత్తం చోటా సార్ది. లైక్ ఇంక్లూడింగ్ ఈ పోస్టర్స్ మొత్తం చోటా సార్ దేమో ఐడియాస్. ఐ థింక్ చోటా సార్ ఇస్ డన్ అన్ ఇంక్రెడిబుల్ జాబ్. మోస్ట్లీ లైక్ చెప్తారు లైక్ చోటా సార్ తో వర్క్ చేసిన హీరోయిన్స్ అందరినీ ఒకలాగా అందంగా చూపిస్తారు. లైక్ హీల్ షో దెమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లాగా. సో నన్ను కూడా అలాగే చూపించారు. నేను యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. అరే నేను కూడా ఇంత బాగున్నానా అనేసి స్క్రీన్ మీద. సో ఐ థింక్ ఇట్ వాస్ చోటా సార్స్ మ్యాజిక్. ఓకే. సో లాస్ట్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అన్నారు మీరు, నేను కూడా ధోని లాగా సైలెంట్ గా ఉండి లాస్ట్ లో ఒక సిక్సర్ ఒక ట్విస్ట్ ఇస్తున్నాను అని. బికాస్ మీ సినిమాలో అలా ట్విస్ట్ క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ రావడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ రావడం వల్ల. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది మీ ఎలా ఉంది కెరియర్? సైలెంట్ గా సాగుతుందా లేదు? కెరియర్ ఇస్ గోయింగ్ రియలీ నైస్. అంటే వదల అనేది నేను అస్సలు అనుకోలేదు లైక్ నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తాను అనేది. సో యూజువలీ ఐ బిలీవ్ లైక్ మేమేం మాట్లాడతామో అది నిజం అవుతుంది అనేసి. బికాస్ నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను అన్ని ఇంటర్వ్యూస్ లో నేను వర్సటైల్ యాక్టర్ గా ప్రూవ్ చేయాలనేది. అండ్ ఈ ఫిలిం ద్వారా నాకు ఒక అవకాశం దొరికింది లైక్ ఒక వర్సటైల్ యాక్టర్ గా ప్రూవ్ చేయడానికి ఒక నెగటివ్ షేడ్ తో. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ ఐ బిలీవ్డ్ ఇన్. ఓకే. సో వదలా యాక్చువల్లీ మిమ్మల్ని మూవీ టీం వదలలేదు అని చెప్పి ఎస్పెషల్లీ భరద్వాజ్ సార్ అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు, ఈ మూవీలో నువ్వు ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది, మూవీ మొత్తం నీ మీదే డిపెండ్ అయి ఉంది అనేసి. అది అప్పుడప్పుడు భయం పెడుతూనే ఉంటారు షూటింగ్ అప్పుడు. లైక్ నువ్వు ఎంత బాగా చేస్తే అంత మంచిది అనేసి. బట్ ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ వెల్. సో వదల టైటిల్ తీసుకుంటే మీరు ఇండస్ట్రీలో ఎవరినైనా ఇంకొక 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా వదలా అని చెప్పి ఎవరైనా ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్పగలరు? రామణి గారిని యాక్సెప్ట్ చేస్తే వదలా అనేదా? ఇండస్ట్రీలో నేను కాదు, నేను ఇండస్ట్రీలో వదలను. సో వదలా అంటే నేను ఐ థింక్ మోస్ట్లీ ఐ వుడెంట్ లీవ్ ద ఇండస్ట్రీ. సో దట్ ఈస్ నాట్ అ పర్సన్, ఒక పర్సన్ అని కాదు, ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీనే నేను అసలు వదలా. ఐ థింక్ ఐ కాంట్ లీవ్ ద ఇండస్ట్రీ. బట్ మోర్ దెన్ దట్ పర్సన్ వైజ్ చూస్తే నా ఫ్యామిలీ, మా నాన్న, మమ్మీ, ఆమె అత్త, సో అందరూ. సో రెడ్ కలర్ ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా, కొంచెం ఆ కైండ్ ఆఫ్ మూడ్ క్రియేట్ చేయడానికి ఆడియన్స్కి. మీకు అలాగా ఆ సైకోటిక్ మూడ్ క్రియేట్ అవ్వడానికి ఏం చేసేవారు మీరు?
నేనా అంటే నేను చాలా మూవీస్ చూస్తానండి. అండ్ ఆల్సో నేను పడుకునే ముందు పాడ్కాస్ట్ వింటాను. ఈ మర్డర్ పాడ్కాస్ట్, రియల్ లైఫ్ మర్డర్, క్రైమ్ స్టోరీస్ అవన్నీ వింటాను. నాకు చాలా ఇష్టం అది. సో అవన్నీ నేను వింటూనే ఉంటే అప్పుడు నాకు అనిపించేది లైక్ ఓకే ఫైన్, ప్రాబబ్లీ నా లైఫ్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు, ఇలాంటివి జరిగితే లైక్ హౌ వుడ్ ఐ రియాక్ట్. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాతో మాట్లాడే అందరూ ఒకటే చెప్తారు, నువ్వు చాలా లైక్ యూర్ వెరీ స్వీట్, చాలా కైండ్, నువ్వు మాట్లాడితే కూడా ఐ వుడెంట్ లైక్ బీ స్కేర్డ్ ఆఫ్ యూ అనేది. కానీ నాకు ఒక ఇన్సైడ్ లో ఒక ఆల్టర్ ఈగో ఉంది, నన్ను చూస్తే అందరూ భయపడాలి, లైక్ ఐ షుడ్ బి ఇంటిమిడేటింగ్ టు పీపుల్. సో అప్పుడు ఐ ఆల్వేస్ లైక్ బిన్ లైక్ ఒక స్కారీగా ఉంటే హౌ విల్ ఐ రియాక్ట్, ఒక పర్సన్ని భయపెట్టాలంటే ఎలా రియాక్ట్ అవ్వాలి నేను. బికాస్ మోస్ట్లీ పీపుల్ ఆర్ లైక్ నువ్వు చాలా స్వీట్, నిన్ను చూస్తే ఎవరు భయపడతారు అనేసి. సో అందుకే ఐ వాజ్ లైక్ ఓకే, ఈ ఫిలిం లో నేను చూపించాలి ఐ కెన్ ఆల్సో బీ స్కేరీ అనేది. సో ఐ వర్క్డ్ ఆన్ ఇట్, లైక్ ఒక స్కేరీగా ఎలా ఉండాలి, ఒక పర్సన్ని ఎలా భయపెట్టాలి అనేది ఐ వర్క్డ్ ఆన్ ఇట్. సో మీరు అంటే పూరి గారు డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది, పాడ్కాస్ట్ లో చెప్తూ ఆయన చెప్తారు, టఫ్ గా ఎలా ఉండాలి, మంచోళ్ళ ఉండొద్దు, మంచోళ్ళ ఉంటే గ్రాంటెడ్ తీసుకుని వీడే కదా ఈజీ రా, వాడి దగ్గర ఎందుకు అని నీ గురించి పెద్ద పట్టించుకోరు, టఫ్ గా ఉండాలి, అరే వీడిని ఒప్పించడం చాలా కష్టం రా నాయన అన్నట్టే ఉండాలి అని చెప్పారు. అదే యూజువలీ నాకు అది చాలా ఇష్టం, ఎందుకంటే నన్ను మోస్ట్లీ అలాగే జడ్జ్ చేస్తారు, నువ్వు చాలా నైస్ పర్సన్, నువ్వు అన్ని పాజిటివ్ గానే తీసుకుంటావు, నువ్వు అందరూ ఎవ్వరు నిన్ను చూసి భయపడరు అనేసి. కానీ నాకు ఇది ఐ థింక్ దిస్ ఇస్ వన్ ప్లాట్ఫామ్ I'm like okay no I can also be scary. yeah so I mean మీకు మామూలుగా ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది. ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ఇది చేస్తున్నారు, నెక్స్ట్ ఏ జోనరా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏ జానరాలో నాకు ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఆ జానరా యాక్సెప్ట్ చేస్తానండి. ప్రాక్టికల్ గా స్టోరీ ఫస్ట్ బాగుంటే నేను చేస్తాను, అది ఏ జానరా అయితే లైక్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మనం సైకో క్యారెక్టర్స్ చాలా చూస్తూ ఉంటాం సినిమాల్లో, కొన్ని క్యారెక్టర్స్ మనకి ఇప్పటికే గుర్తుండిపోతాయి, లైక్ స్పైడర్ సినిమాలో ఎస్ జే సూర్య గారు అండ్ క్రిస్టోఫర్ రాక్షసుడు మూవీలో క్రిస్టోఫర్ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. సో మీకు బాగా ఇప్పటివరకు ఐ మీన్ బాగా నచ్చిన సైకో క్యారెక్టర్ ఏంటి, అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఏ క్యారెక్టరైజేషన్ కైనా కొంచెం సిమిలర్ గా అనిపిస్తుందా మీకు? బాగా నచ్చిన సైకో క్యారెక్టర్ అంటే నాకు ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ బి సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్ అనేసి ఒక ఫిలిం వచ్చింది. ఆ మూవీలో ఐ లైక్ ద యాక్చువల్, అది కూడా చాలా క్రైమ్, ఒక కిల్లర్ సబ్జెక్ట్. సో అందులో చేసిన ఆ యాక్టర్ రోలే నాకు చాలా ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్. మేల్ యాక్టర్ తను. సో హీ ఈస్ ప్రిటీ ఓల్డ్, కానీ ఆ ఒక రోల్ నాకు చాలా ఇంపాక్ట్. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్ లెర్న్డ్ ఫ్రమ్. అండ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి లైక్ నేను చూసింది, like there is also like these negative shades low, I think Rukmini Vasant's this one Kantara I told you. And then I've seen a lot of actresses doing negative shades. So I think I've seen Varalakshmi Sarath Kumar garu also in a lot of negative shades, and lots of actresses. So avanni chusi I was like okay fine, like even oka negative shade is like a very important role. Okay. So I think I liked doing, I wanted to do a negative shade. And I think role name enti? Amuda is the okay, role. Okay. So same Spider lo Bhairavudu, Rakshasudulo Christopher laga vadala Amuda గుర్తు పెట్టుకుంటారు. So yeah, totally. Yeah, nice. So I mean ఏమైనా మేనిఫెస్ట్ చేసుకున్నారా? మేనిఫెస్ట్ ఆబ్వియస్లీ మేనిఫెస్ట్ అంటే నేను చాలా మేనిఫెస్ట్ చేస్తాను. ఎప్పుడు చూస్తేను ఐ లైక్ హ్యాపీ లైఫ్, లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్స్, నాట్ జస్ట్ ఫర్ మీ, ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో. మేనిఫెస్టింగ్ విల్ ఆబ్వియస్లీ వర్క్. సో నాకు కూడా లైక్ ఇలాంటి లాట్స్ ఆఫ్ రోల్స్ అండ్ లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ లైక్ హ్యాపీనెస్. నాకు హ్యాపీనెస్ అంటే లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ ఫీల్ ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ.
So I'll manifest a lot of good things. So I feel like Vadala will be a hit, manifesting, and I will get like a good platform, manifesting. చాలా manifest చేస్తూనే ఉంటాను నేను అప్పుడప్పుడు. సో కమింగ్ టు డైట్ విషయానికి వస్తే ఆమని గారు మరి జీన్స్ ఏమో తెలియదు కానీ ఆమని గారు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అదే కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, ఎక్కడ మారరు. అండ్ టూ శారీస్లో ఎక్కువ కనిపించడం వల్ల సేమ్ కనిపిస్తూ ఉండేవారు, తెలిసిపోద్ది. ముందు సినిమా శారీ కట్టుకున్నప్పుడు ఈ శారీ కట్టుకున్నప్పుడు లావయ్యారా సన్నమయ్యారా ఈజీగా తెలుస్తుంది, బట్ సేమ్ మెయింటైన్ చేశారు. సో మీరు ఇప్పుడు దాకా కనిపించిన దానిలో అయితే ఇలాగే ఉన్నారు. మేబీ అది జెనెటికల్ నాకు తెలియదు కానీ. సో మీరేమన్నా డైట్ ఫాలో అవుతూ ఉంటారా? నేను చాలా తక్కువనే తింటాను అంటే ఇంతే, కానీ లైక్ లాంగ్ లైక్ ఫర్ లాట్స్ ఆఫ్ పీరియడ్స్ అంటే ఒక 6 times తింటాను నేను ఒక డేలో 6 times. కానీ అన్ని ఇంతే లైక్ ఒక బౌల్ ఆఫ్ రైస్, ఒక బౌల్ ఆఫ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ 6 times ఆఫ్ ద డే ఐ హావ్ టు ఈట్ సంథింగ్ ఆర్ ది అదర్. అండ్ నాకు స్లీప్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. సో ఏదైనా నేను అసలు నాకు ఆకలితో కూడా నేను ఐ స్లీప్ ఆఫ్. సో నాకు నిద్రపోవడం ఇస్ లైక్ one of the most important things in my life, and I will sleep for the whole day also. Okay. So I think that is also a secret to looking very like this. Okay. I love my sleep is the superpower ani sleep is the secret of my energy. అంటే ఇప్పుడు నిద్రపోవడం అందరికి ఇన్సోమ్నియా వచ్చింది, నిద్ర రావట్లేదు సోషల్ మీడియా అంతా. లేదండి, థ్యాంక్ గాడ్ I don't have that problem. సోషల్ మీడియా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారా? అంటే జస్ట్ పోస్టింగ్ చేసి పక్కన పెట్టేయడమా, లేదు మీరు స్క్రోల్ చేస్తూ ఉంటారా ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్? అప్పుడప్పుడు లైక్ స్క్రోల్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఎక్కువగా స్క్రోల్ చేయను, బట్ మోస్ట్లీ ఐ విల్ ఆల్సో స్క్రోల్. లైక్ ఆబ్వియస్లీ నేను ఈ జనరేషన్ లో ఉంటే అందరూ అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. మోస్ట్ యూజ్డ్ యాప్ మీది కూడా ఇన్స్టాగ్రామేనా? ఇన్స్టాగ్రామే. నేను అసలు నాకు వేరే యాప్స్ లేదు. లైక్ ట్విట్టర్ యూజ్ చేయను, ట్విట్టర్ ఇస్ లైక్ సూపర్ పాతకాలం. అండ్ దెన్ స్నాప్చాట్ ఇస్ ఆల్సో లైక్ వెరీ ఓల్డ్. సో ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఐ హ్యావ్. టిక్ టాక్ లేదు మన దేశంలో. సో ఓన్లీ ఇన్స్టాగ్రామ్. ఒక ఇన్స్టాగ్రామ్ ని స్క్రోల్ చేస్తూ అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను. షార్ట్స్ అయితే మా యూజువలీ మా మమ్మీ యూజ్ చేస్తారు, యూట్యూబ్ షార్ట్స్. సో ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మాత్రమే మీమ్స్ ఫాలో అవుతూ ఉంటారా? మీమ్స్ అవి మీమ్స్ అంటే అప్పుడప్పుడు యూజువలీ ఫాలో అవుతూ ఉంటాం. సో గాసిప్స్ రావడం, మన మీద మీమ్స్ రావడం, ఇదంతా కూడా ఐ మీన్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మనం అక్కడ దాకా వెళ్ళామంటేనే అది ఒక సక్సెస్. బేసికల్లీ మన గురించి ఎంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు. మీ మీద ఎప్పుడైనా అలా మీమ్స్ కానీ గాసిప్స్ కానీ ఏమన్నా వచ్చినాయా ఇప్పటిదాకా? లేదండి, అంటే ఐ థింక్ మోస్ట్లీ నేను ప్రాబబ్లీ మూవీ నుంచి వచ్చింది. లైక్ మూవీ సీన్స్ కానీ మూవీ సీన్స్ లో ఫేమస్ అయింది. కానీ యూజువలీ గాసిప్స్ ఇవన్నీ లైక్ ఫేమస్ అవ్వలేదు. మోస్ట్లీ పాజిటివ్ గాసిప్స్ ఉంటాయి, కానీ ఎవరు చూస్తారు పాజిటివ్ గాసిప్స్ ఉంటే? నెగటివ్ ఉంటేనే అందరూ లైక్ క్లిక్ చేసి చూస్తారు, ఏంటిది నెగటివ్ లో ఏదో ఉంది. సో ఐ థింక్ మీడియాలో ఇట్స్ లైక్ నెగటివ్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ పీపుల్ విల్ ఒక పాజిటివ్ ఐ మీన్ ఆర్టికల్ ఉన్నా కూడా ఒక నెగిటివ్ టైటిల్ తో విత్ క్వశ్చన్ మార్క్ ఎండ్ చేస్తే అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. సో ఐ హావెంట్ డన్ ఎనీథింగ్ నెగటివ్. ఇంకా చెయ్యాలి నేను ఏమైనా పెడతానండి. చెప్పండి ఆల్రెడీ నెగటివ్ రోలే చేస్తాను. సో ఓకే, గాసిప్స్ వినే రోజులు ముందు ఉంటాయి కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ ఏ పాజిటివ్ గాసిప్ మీరు వినాలని అనుకుంటున్నారు? లైక్ అంటే రాజమౌళి గారు నెక్స్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ రితికా శ్రీనివాస్. నేను చెప్పేసాను ఆల్రెడీ, ఇది మేనిఫెస్ట్ చేసుకోండి. పాజిటివ్ గాసిప్ ఒకటి చెప్పండి. ఎలాంటి గాసిప్ వినాలనుకుంటున్నారు? ఆర్టికల్స్ చూడాలనుకుంటున్నారు? ఆర్టికల్సా? అదే ఒక పెద్ద ప్రాజెక్ట్ నేను సైన్ చేసినట్టు. అది చాలా న్యూట్రల్ గా చెప్పారు. మాకు స్పెసిఫిక్ గా కావాలి. స్పెసిఫిక్ గా కావాలా? స్పెసిఫిక్ గా అంటే ఏంటంటే అంటే ఈ హీరోతో ఈ డైరెక్టర్ తో ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ అంత డీటెయిల్డ్ ఆర్టికల్స్ అలాగే ఉంటాయి కదా, మీకు డీటెయిల్డ్ గా లోపల అలా కావాలి. అలాంటి డాక్యుమెంట్, అలాంటి ఒక ఆర్టికల్ అంటే నేను ఒక $1 billion లాటరీలో విన్ చేశానని ఒక ఆర్టికల్ వస్తే బాగుండేది. దట్ వుడ్ బి నైస్. సో ఫ్యూచర్ లో రితికా శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గా మారబోతున్నారు. $1 billion అంటే ప్రొడ్యూస్ చేస్తారు కదా. 1 billion ఉంటే ఎవరు ప్రొడ్యూస్ చేయరు? ఖచ్చితంగా చేస్తానండి. సో డ్రీమ్ కొలాబరేషన్ ఏంటండి? డ్రీమ్ కొలాబరేషన్ అంటే ఐ థింక్ మోస్ట్లీ ఐ లైక్
చాలా మంది ఉన్నారు నాకు. ఒక యాక్ట్రెస్ గా డ్రీమ్ కొలాబరేషన్ అంటే ఒక్క నేమ్ చెప్తే ఇట్ వోంట్ సఫైస్ బికాస్ దేర్స్ అ లాట్ ఆఫ్ బిగ్ టాప్ 3 చెప్తారా? లిస్ట్ పెద్దదే ఉండొచ్చు, బట్ టాప్ 3 చెప్పండి. టాప్ 3 నా? ఓకే, కొలాబరేషన్ I think Allu Arjun sir. It's very I like Allu Arjun. ఎందుకు ఇష్టం అంటే నేను చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సార్ ది మూవీస్ అని చూస్తున్నాను. అండ్ ఒక స్కూల్ క్రష్ ఉంటుంది కదా, సో యా ఐ థింక్ అల్లు అర్జున్ సార్ ఇస్ లైక్ వన్ స్కూల్ క్రష్. ఏం మూవీ వచ్చింది మీరు ఐ మీన్ మీరు క్రష్ ఫీలింగ్ కలగడానికి? ఆర్యానా? ఐ థింక్ ఆర్యానే. సో ఐ థింక్ ఆర్యా మూవీలో ఐ వాస్ లైక్ అల్లు అర్జున్ సార్ ఇస్ వెరీ నైస్, హి ఆల్సో డాన్సెస్ వెరీ వెల్ మొత్తం అండ్ ఆల్ దట్ లైక్ వన్ ఒక లవర్ బాయ్ అలాంటి ఒక ఇది కూడా ఐ థింక్ అల్లు అర్జున్ సార్. అండ్ సూర్య సార్, నాకు సూర్య సార్ అంటే చాలా ఇష్టం బికాస్ నేను చెన్నైలో పుట్టాను. సో ఐ థింక్ సూర్య సార్ ఇస్ సమ్వన్ హూస్ లైక్ extraordinarily I like Surya sir a lot. Very sweet he is. So Surya sir, Allu Arjun sir, inkokkara other than that I think Yash sir would be nice. Okay, ఇప్పుడు టాక్సిక్ కూడా రిలీజ్ అయింది కదా. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి టాక్సిక్ మీద? ఒక ఫీమేల్ డైరెక్టర్ ఈవెన్ ఒక క్యాప్షన్ కూడా చాలా ఐ మీన్ క్యాచీగా ఉంది కింద టాక్సిక్ మీద. ఏమనంటే ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనుకుంటా. ఐ థింక్ చాలా క్రేజీగా ఉంది ఆ ప్రాజెక్ట్. ఈవెన్ అట్ ట్రైలర్ చూసి గట్సీ ఉమెన్ అని చెప్పి అంటున్నారు. బికాస్ బీయింగ్ ఏ ఉమెన్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారు దాని గురించి? ఐ థింక్ మూవీ చూస్తేనే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక ట్రైలర్ ని బట్టి వి కాంట్ జడ్జ్ ద హోల్ ఫిలిం. ఐ మీన్ ఈవెన్ వదలలో కూడా ఐ థింక్ ట్రైలర్ ని బట్టి లైక్ చాలా మంది చాలా ఒపీనియన్స్ ఇస్తున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ వాట్ వి షో ఇన్ ద ట్రైలర్ కదా. అది మూవీ చూసేసినట్టు ఆల్మోస్ట్ మూవీ చూపించినట్టు చూపించేశారు కదా అని చెప్పి, కానీ ఆ మూవీలో అది కాదండి. సో ట్రైలర్ ఇస్ జస్ట్ లైక్ అ గ్లింప్స్. మీరు ఒక్క పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చూస్తున్నారు, ఇంకా చాలా ఉంది ఫిల్మ్ ది. ఐ థింక్ ఇట్స్ టూ సూన్ టు జడ్జ్. వన్స్ లైక్ ఐ సీ ద మూవీ ఐ విల్ నో హౌ టాక్సిక్ ఇస్. ఓకే, నైస్. సో డైరెక్టర్స్ విష్ లిస్ట్. డైరెక్టర్స్ విష్ లిస్ట్, ఓ మై గాడ్. డైరెక్టర్స్ విష్ లిస్ట్ అంటే ఐ వాంట్ టు వర్క్ విత్ రక్షిత్ శెట్టి సార్. రక్షిత్ శెట్టి ఇన్ కన్నడ. సో ఐ థింక్ రక్షిత్ శెట్టి సార్ ఇస్ సమ్వన్ ఐ వుడ్ లైక్ టు. ఏంటి ఏ మూవీ ఇష్టం మీకు ఆయనది బాగా? Rakshit Shetty sir, I mean, I've seen I mean, as a hero, I mean, I'm not saying as a director. Probably I've seen a lot of film of his. Rishabh Shetty sir also. And all of that Shetty people in Kannada is like some of my favorites. Triple R Muguru super talented. Yeah. So I think Rishabh Shetty sir the movies nenu like Kirik Party, and then there's Kantara, and there's lots of other films which are nice like Garuda Gamana Vrishabha Vahana. So avanni nenu like I like those films. And obviously Telugu koste I think there's a lot of other directors like I liked Buchi Babu Sana directors గారు ఉన్నారు కదా, లైక్ అతనిది పెద్ది చూసారా? పెద్ది చూసానండి. ఏమనిపించింది మీకు మూవీ? I kind of like okay liked the film, but yeah ఒక చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నా, but not yeah it was nice, it was good. I want to work with Mani Ratnam sir also. Okay. Mani Ratnam sir the like movies are epic. Love stories కానీ ఏదైనా it's like so beautiful, so beautifully taken. So I would like to work with Mani Ratnam sir, and then Gautam Vasudev Menon sir. హీరోయిన్స్ ని అందంగా చూపించడం చూపిస్తారు. సో బ్యూటిఫుల్. బాలీవుడ్ లో సంజయ్ లీలా బన్సాలి గారు obviously సంజయ్ లీలా బన్సాలి గారు, and then కరణ్ జోహర్ is also అతను కూడా లైక్ చాలా మంచి ఒక హీరోయిన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా డీప్ ఎమోషనల్ లవ్ స్టోరీస్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి విష్ లిస్ట్ పెద్దది ఉంది, ఇంకా చాలా ఉంది. ఈవెన్ హాలీవుడ్ లో కూడా ఉంది. క్రిస్టోఫర్ నోలాన్ మూవీ మా మూవీతో రిలీజ్ అవుతుంది. పోటీ పడుతున్నారు, క్రిస్టోఫర్ నోలాన్ తో పోటీ పడుతున్నారు. ఫస్ట్ వదలా చూసి నెక్స్ట్ ఒడిస్సీకి వెళ్తారా? ఫస్ట్ వదలని చూడాలి అందరూ. వదలా చూడాలి ఫస్ట్, తర్వాత ఒడిస్సీ ఏదైనా చూడొచ్చు మీరు. నైస్. సో ఈ కొన్ని ఇయర్స్ లో మీరు పర్సనల్లీ ఏదైనా తెలుసుకున్నది, ఐ మీన్ నేర్చుకున్నది, నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ యాక్ట్రెస్కి ఎవరైనా వద్దాం అనుకునే వాళ్ళకి మీలాంటి యంగ్స్టర్స్ మీరు ఇచ్చే సజెషన్ ఏదైనా ఉందా? వాల్యుబుల్ సజెషన్ ఒకటి ఫర్ ద ఫ్యూచర్ యాక్ట్రెసెస్.
వాల్యుబుల్ సజెషన్ అంటే డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్. ఇండస్ట్రీలో చాలా మంది చాలా ఒపీనియన్స్ ఇస్తారు, చాలా ఐ మీన్ లైక్ వాళ్ళ ఒక టేక్ ఇస్తారు ఇండస్ట్రీ మీద కానీ నీ మీద కానీ. లైక్ దే లైక్ నువ్వు కొంచెం ఇలా అవ్వాలి, ఇంకా ఇలా చేంజ్ చేసుకోవాలి. కానీ యూ కెన్ టేక్ అప్ దట్ అడ్వైస్, కానీ నీకు ఒక కాన్షియస్నెస్ ఉండాలి. లైక్ నేను ఇలాగే ఉండాలి, లైక్ నా ఇండివిజువాలిటీ నేను ఇలాగే ఉండాలి. యూ షుడెంట్ చేంజ్ ఫర్ ఎనీబడి ఎల్స్. So you have to have that individuality no matter what anybody says. You have to hold on to your individual self and మన ఒక డిసిప్లిన్ ఉంది కదా, అది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో నెపోటిజం గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బికాస్ నెపోటిజం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తా ఉంటారు. ఎలా అంటే కొంతమంది వాళ్ళకేంటి నెపో కిడ్స్ తలుచుకుంటే సినిమాలు తీస్తారని, బట్ దాని పెయిన్ ఎలా ఉంటుంది అనేది కొంతమందిని చూస్తే తెలుస్తుంది. లైక్ ఇప్పుడు చరణ్ గారు ఉన్నారు, సెకండ్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది మగధీర, బట్ చరణ్ గారికి రంగస్థలం వరకు కూడా ఆయన యాక్టింగ్ గురించి ఎవరో అంత గొప్పగా చెప్పిన వాళ్ళు లేరు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన వ్యక్తిని రంగస్థలం తర్వాత నుంచి ఆయన ఒక గొప్ప నటుడు అని చెప్పి అప్పటిదాకా చిరంజీవి గారు అబ్బాయి అన్నట్టు చూసిన కొంతమంది ఉన్నారు కామన్ ఆడియన్స్. రంగస్థలం నుంచి ఆయన ఏంటి ఇప్పుడు పెద్ద చూసిన తర్వాత వా నేషనల్ అవార్డ్ డిజర్వ్డ్ క్యాండిడేట్ అని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఇలాంటి మీకేమన్నా ఈ నెపోటిజం వల్ల ఏమైనా అలాంటి ప్రెషర్ యాడ్ అయిందా? బికాస్ ఒక ర్యాండమ్ గర్ల్ అనుకోండి, సెట్స్లో ఎలా వచ్చినాయి కానీ ఆడిషన్ ఇచ్చినా ఏం చేసినా ఆ అమ్మాయి అంత బాగా చేయలేదు, ఓకే నెక్స్ట్ చూద్దాంలే, ఇంకొకరిని చూద్దాంలే, లేకపోతే ఈ అమ్మాయి ఆ అమ్మాయి కంటే బాగా చేసింది అనొచ్చు. బట్ ఆమని గారు మేనకోళ్ళ అంత బాగా చేయలేదు అనేది తీసుకోలేని ప్రెషర్. సో ఎప్పుడైనా ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ మీరు ఇన్సైడ్ ఫీల్ అయ్యారా వెళ్ళేటప్పుడు? ఉంటుందండి, అంటే లైక్ అందరూ చెప్తూనే ఉంటారు కదా ఆమిని గారి మేనకోడలు అంటే నేను ఆ ఒక స్టాండర్డ్ నేను మెయింటైన్ చేయాలి. సో అత్త ఒక పెద్ద యాక్ట్రెస్, ఒక నంది అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్, స్టేట్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ అంటే ఒక స్టాండర్డ్ ఉంటుంది. సో నేను ఆ ఒక నేమ్ ని నేను మెయింటైన్ చేయాలి. సో అందుకే ఐ థింక్ దట్ ప్రెషర్ ఇస్ ఆల్వేస్ దేర్. సో అత్త పేరుకి కూడా నేను ఒక ఇది చేయకూడదు, లైక్ ఐ షుడెంట్ డామేజ్ హర్ నేమ్ యాజ్ వెల్ యాజ్ మై నేమ్. సో ఐ హ్యావ్ టు అవుట్ పర్ఫార్మ్ ఎవ్రీథింగ్. సో అందుకే ఆ ఒక ప్రెషర్ ఆబ్వియస్లీ ఉంటుంది మోస్ట్లీ. ఎందుకంటే నేను బాగా చేయలేదంటే ఏంటి నువ్వు ఆమ్ని మేనకోడలు అంటున్నావు, ఏంటి బాగా చేయలేదు, ఫుల్ నెపో కిడ్ నువ్వు అంటారు. I think I didn't that is a very big pressure for anybody who has a star background or like especially a huge star like Ram sir and all is like obviously he has a lot of pressure with that. ఓకే, సో ఆమని గారు ఇప్పటివరకు ఎప్పుడైనా ప్రీవియస్ ఫిల్మ్స్ చూసినప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు వదలా టైంలో కానీ ఎప్పుడైనా ఒక బలంగా చాలా బాగా అప్రిషియేట్ చేసిన డే ఉందా యాక్టింగ్ గురించి? అంటే నా అల్లంత దూరానాలో ఒక షార్ట్ తీసాను. సో అప్పుడు షీ ఇస్ లైక్ నువ్వు ఇంత బాగా యాక్ట్ చేస్తావా, ఓ మై గాడ్ అనేసి లైక్ హగ్ చేసుకుని లైక్ షీ వాజ్ వెరీ హ్యాపీ ఆ రోజు. అండ్ వదలా సినిమా చూసిన తర్వాత కూడా నువ్వు విలన్ కూడా చేస్తావా అనేసి. సో షీ డజంట్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్ ఇట్ బికాజ్ అత్త చాలా బిజీగా ఉంటారు కదా. అండ్ షీ ఈస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ అండ్ నేను కూడా చాలా సాఫ్ట్ స్పోకెన్ ని. ఈ వదలా ఫిల్మ్ చూసిన తర్వాత షీ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్, ఓ నువ్వు ఇలా కూడా చేస్తావా యాక్టింగ్, అండ్ నీ లోపల ఇంత ఒక సైకో క్యారెక్టర్ కూడా ఉందా అనేసి. ఐ థింక్ దట్ వాస్ దట్. సో మేము కూడా వెయిట్ చేస్తున్నామండి. సో ఆ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ మేము కొన్ని క్యారెక్టరైజేషన్స్ కి తిట్లే బ్లెస్సింగ్స్ కాబట్టి మిమ్మల్ని అందరూ తిట్టుకోవాలి చూసి, ఆ క్యారెక్టర్ని చూసి తిట్టుకోవాలని మేము మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. Thank you so much for your valuable time. Thank you so much. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.